సెంటోసా అనే చిన్న గ్రామంలో ఆ రాత్రి విచిత్రమైన నిశ్శబ్దం. గాలి కూడా కదలలేదు, కోళ్ల కూయడం కూడా లేదు. అర్ధరాత్రి 12 దాటగానే గ్రామం చివర ఉన్న కొండదారి లోపలి బంకం దగ్గర నుంచి ధడ్ ధడ్ అంటూ గట్టిగా శబ్దం వచ్చింది. గ్రామ రక్షకుడు ఆండ్రూ చేతిలో లాంతరు పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. తొర్ర దగ్గరకు చేరగానే నేలంతా రక్తపు చారలు, కిందికి లాగినట్టుగా ఉన్న పాదముద్రలు కనిపించాయి. ఆండ్రూ లాంతరు కాంతి తొర్రలోకి పెట్టగానే లోపల నుంచి ఒక్కసారిగా చిన్న పిల్ల నవ్వు వినిపించింది. పిల్లవాడి నవ్వులా ఉన్న ఆ నవ్వులో ఏదో భయంకరమైన క్రూరత్వం ఉంది. అతను జాగ్రత్తగా లోపలికి చూశాడు. అక్కడ పైకప్పుకి వేలాడుతూ ఒక మనిషి శరీరం కనిపించింది. ఆ మనిషి ముఖం మొత్తంపై లోతుగా గోర్లు తోసిన గీతలు, గొంతు వద్ద నునులిమిన గుర్తులు, చేతులు వెనక్కి ముడిచేసి బిగిగా కట్టిన తాడు శరీరం కింద నేలపై ఒక చిన్న బొమ్మ పడి ఉంది. ఆ బొమ్మ ముఖం పాక్షికంగా కరిగిపోయినట్టు ఉంది. ఆండ్రూ బొమ్మను ఎత్తడానికి వంగగానే ఆ బొమ్మ తల నెమ్మదిగా తిరిగి ఆండ్రూ వైపు చూసింది. ఆండ్రూ షాక్తో వెనక్కి తగ్గగానే తొర్ర లోపల నుంచి ఏదో పెద్ద మనిషి స్వరం నెమ్మదిగా వినిపించింది. నీ వరుస రేపు రాత్రి. అదే సమయానికి అతని లాంతరు ఒకేసారి ఆరిపోయింది. తరువాతి రోజు ఉదయం ఆ శరీరం ఇంకా అక్కడే ఉంది, కానీ ఆండ్రూ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే వెంటనే లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంది ఫ్రెండ్స్.